కూర్చున్న జ్యోత్స్న దగ్గరికి సూరజ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఒక తప్పు నీ పొజిషన్ని మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతని మార్చేసింది. నువ్వేదో దేవతవే అయినట్టు ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఏమైంది నీ ప్రత్యేకత అని అంటూ ఉంటాడు సూరజ్. నన్ను ఎవరు ఆపగలిగేది అని జ్యోత్స్న అనేసరికి, నువ్వే నిన్ను ఆపగలిగేది. నీ అహంకారం మమ్మల్ని కొద్ది రోజులు ఇబ్బంది పట్టొచ్చు కానీ నిన్ను పూర్తిగా నాశనం చేస్తాయి అని అంటాడు సూరజ్. మా గ్రాని చేసిన ఒకే ఒక్క తప్పు నన్ను అసిస్టెంట్‌ని చేసింది. నన్ను ఎంత కసిగా తొక్కాలనుకుంటే అంత పైకి ఎదుగుతాను అని జ్యోత్స్న అనేసరికి, నీ పొగరు తగ్గించుకోకపోతే ఇంకా పతనమైపోతావు అంటాడు సూరజ్. నేను ఇలానే బతుకుతాను. నా పొగరే నా ఐడెంటిటీ అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కార్తీక్ సూరజ్‌కి ఫోన్ చేసి జ్యోత్స్నని తీసుకుని రమ్మంటాడు. కార్తీక్ దగ్గరికి వచ్చిన జ్యోత్స్న ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది. డ్యూటీ మొదలుపెట్టాలి అంటూ తన సీట్ చూపిస్తాడు కార్తీక్. ఇక దీప రూమ్ బయట ఒక చైర్ వేసి అక్కడ కూర్చోమంటాడు. దాంతో ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది పారిజాతం. లేకపోతే డీఏకి సీఏఓ గారి పక్కన సీట్ వేస్తారా ఏంటి అని అంటాడు కార్తీక్. ఇది అన్యాయం అని పారు అనేసరికి, సంతకం పెట్టింది కదా అని అంటాడు కార్తీక్. చిన్న సంతకానికి జీవితాలు మారిపోతాయా అని పారు అనేసరికి, ఆవిడ కూడా చిన్న సంతకంతోనే జీవితాలు మార్చేశారు అని అంటాడు కార్తీక్. ఈ రోజు నుంచి నీకు అసిస్టెంట్లు ఎవ్వరూ ఉండరు అని జ్యోత్స్నతో చెప్తాడు కార్తీక్. ఇంతలో దీప బెల్ కొడుతుంది. డిఏ గారు వెళ్ళండి, సీఈఓ గారు పిలుస్తున్నారు అని అంటాడు కార్తీక్. ఈ బెల్ ఐడియా ఇచ్చింది ఎవరు అని పారిజాతం అడగడంతో, నేనే. సీఈఓ గారు అస్తమాను అసిస్టెంట్ని పిలిస్తే అలసిపోతారు, అందుకే నేనే ఈ ఐడియా ఇచ్చాను అని అంటాడు సూరజ్.